నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. 18వ లోక్సభ తొలి సమావేశాలు తెలుగులో ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు. ఏపీ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మంత్రి లోకేష్. ప్రత్యేక విమానంలో విజయవాడకు టాలీవుడ్ నిర్మాతలు పవన్తో భేటీ. ఎన్నికల్లో ఏం చెప్పామో అవన్నీ ఇవాళ కేబినెట్ భేటీలో ఆమోదించాం. మంత్రి పార్థసారథి. ఇక డీటెయిల్స్ చూస్తే 18వ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మొదటి 2 రోజులు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. 26వ తేదీన స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. 27వ తేదీన పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత వారణాసి ఎంపీగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. मैं नरेंद्र दामोदर दास मोदी जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టాలీవుడ్ అగ్ర నిర్మాతలు కలిశారు. ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న నిర్మాతల బృందం విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాను ఎంతగానో ప్రేమించే తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దల్ని పవన్ ఆత్మీయంగా తన ఛాంబర్లోకి ఆహ్వానించారు. తదుపరి నిర్మాతల బృందం పవన్కు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం సచివాలయానికి చేరుకున్న మంత్రి లోకేష్కు వేద మంత్రోచ్చరణలతో పండితులు స్వాగతం పలికారు. అనంతరం 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో లోకేష్ ప్రత్యేక పూజలు చేసి ఐటీ, విద్యా, ఆర్జీ శాఖల బాధ్యతలు చేపట్టారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు. కాగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్కు ఆయన తల్లి నారా భువనేశ్వరి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. వేద పండితులు వెంకట్ లోకేష్ సచివాలయంలోని తన ఛాంబర్కు వెళ్లటం, బాధ్యతలు స్వీకరిస్తున్న వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. పద్దెనిమిదవ లోక్సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం స్వీకారం చేస్తున్నారు. తొలుత ప్రధాని మోదీ వారణాసి ఎంపీగా ప్రమాణం చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు, ఇతర సభ్యులు ప్రమాణం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. తొలి రోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారు మంగళవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం మొదలవుతోంది. ఉంటానని, భారతదేశపు సర్వసత్తాక అధికారంను, అఖండతను సమర్థిస్తానని, నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కూటమి ప్రభుత్వ కేబినెట్ సమావేశం ముగిసింది. అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించి కేబినెట్ భేటీ అంశాలను వివరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ ఎన్నికల వేళ ఏం చెప్పారో అవన్నీ ఇవాళ కేబినెట్ సమావేశంలో ఆమోదించామని చెప్పారు. అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి వేస్తామని చెప్పారని, అందుకు అనుగుణంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దురదృష్టం కొద్దే ప్రతి 6 నెలలకు ఒకసారి జరగాల్సిన టెట్ను గత ప్రభుత్వం నిర్వహించలేదని,
వేలాది మంది నిరుద్యోగులు నష్టపోయే విధంగా వ్యవహరించిందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సిని అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్పారో దానికి అనుగుణంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను. అంటే ఎస్జిటీలు, పీఈటీలు డిఫరెంట్గా ఉన్నాయి. అంతేకాకుండా అన్ని స్కూల్స్కి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, అన్నిటికీ సంబంధించి ఈ 16,347 పోస్టులు అని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం అందరికీ తెలిసిందే, డిఎస్సికి క్వాలిఫికేషన్ ఏంటంటే టెట్ మార్కులు ఉండాలి. ప్రతి 6 నెలలకి ఒకసారి జరగాల్సిన టెట్ ఎగ్జామ్ని నిర్వహించుకోకుండా వేలాది మంది నిరుద్యోగ యువతి యువకులు నష్టపోయే విధంగా గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే 80% డిఎస్సి మార్కులు, 20% టెట్ మార్కులు కలిపి ఈ ఉద్యోగ నియామకానికి అర్హతగా తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు టెట్ ఎగ్జామ్ నిర్వహించకపోవటం మూలంగా వాళ్ళకి టెట్లో మార్కులు ఇంప్రూవ్ చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు. అంటే టెట్ ఎన్నిసార్లనే రాయొచ్చు, ఒకసారి అంటే తాను ఆత్మహత్య చేసుకున్నానని వచ్చిన వదంతులను నమ్మొద్దని వైజాగ్ పెందుర్తి వైకాపా మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ పేర్కొన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తాను ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన ఊహాగానాలపై అదీప్ రాజ్ స్పందించారు. అవన్నీ అవాస్తవాలని చెప్పారు. ఆదివారం సాయంత్రం నేతలతో ఆత్మీయ సమావేశం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి భోజనానికి బయటికి వెళ్ళినట్లు ఆయన చెప్పారు. గ్యాస్ట్రిక్ నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరానని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ అన్నంరెడ్డి అదీప్ రాజ్. అయితే ఈరోజు ఎంత స్పీడ్గా పుకార్లు వాళ్ళంతా కూడా హల్చల్ చేస్తున్నాయో మనందరం కూడా చూస్తున్నాం. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరితో కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చూసుకొని తదనంతరం కుటుంబంతో కలిసి సరదాగా బయటికి డిన్నర్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అయితే కొంచెం అనీజీగా అనిపించి, గ్యాస్ట్రిక్కా లేదంటే ఫుడ్ పాయిజన్ అయిందా అనుకుంటే తెలియదు కానీ చిన్న అనీజీగా అనిపించి తెల్లవారుజామున సుమారుగా 2:30-3 గంటలకి నేను హాస్పిటల్కి వెళ్ళడం, అప్పుడు 6 గంటలకల్లా నేను డిశ్చార్జ్ అయిపోయి బయటికి రావడం కూడా జరిగింది. ఏమీ లేనటువంటి విషయాన్ని ఇవాళ ఏదేదో జరిగిపోయినటువంటి విధంగా దాన్ని ఎంతో పెద్ద విషయంగా ఇవాళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవం. నేను క్షేమంగా హ్యాపీగా ఇవాళ మా ఇంటికి వచ్చి ఆల్రెడీ రిలాక్స్డ్గా నేను ఉన్నాను. మా కుటుంబ సభ్యులందరితో కూడా బాబుని ఇప్పుడే సిల్వర్ ఓక్ స్కూల్లో కూడా బాబుని కూడా జాయిన్ చేయడం, ఇవాళే జాయిన్ చేయడం కూడా జరిగింది. అంతా హ్యాపీగా ఉంది. ఎవరు ఎటువంటి సందేహాలు, ఇటువంటి వార్తలు వీటిని కూడా నమ్మకూడదని చెప్పి మరీ కోరుకుంటూ ప్రజలందరి దీవెనలు ఆశీస్సులతో మరింతగా పార్టీని బలోపేతం చేయడానికి మళ్ళీ ఏదైతే మనం అనుకున్న షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయి. రేపు ఎల్లుండి నుంచి మళ్ళీ అందరికీ కూడా అందుబాటులో కూడా ఉంటాను. ఇటువంటి తప్పుడు వార్తలు కావాలని ఏదో రకంగా మమ్మల్ని ఇంకా ఇప్పుడు ఓడిపోయినటువంటి బాధలో ఉన్నాం కాబట్టి దొరికిన ప్రతి విషయాన్ని కూడా ఏదో రకంగా దానికి 10 యాడ్ చేసి మమ్మల్ని తక్కువ చేయాలని చూసేటువంటి వాటికైతే భయపడేది లేదు. ఖచ్చితంగా మరింత ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తాం. థ్యాంక్ యూ. కేంద్రం, ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన నిధులను వైకాపా ప్రభుత్వం దారి మళ్లించడంతో గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై మున్సిపల్ కమిషనర్, అధికారులు, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులతో పెమ్మసాని సమీక్ష నిర్వహించారు. నగరంలో తాగునీరు సరఫరా, అండర్ డ్రైనేజ్, రహదారులు, ఇతర పనులకు కేటాయించిన 100 కోట్లు
గత ప్రభుత్వం దారి మళ్లించి ఖజానాను ఖాళీ చేసిందని ఆరోపించారు. వాటర్, క్లీన్ డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్, అదేవిధంగా గుంతలు పడ్డ రోడ్లు, ఇవి కాకుండా అడిషనల్ ప్రాజెక్ట్స్, పార్కులు కానీ లేకపోతే వెజిటబుల్ కాంప్లెక్సెస్ కానీ ఫ్రూట్ కాంప్లెక్సెస్ కానీ ఇలా 4 కాంపోనెంట్స్గా ఓవరాల్ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ 1 by 1 తీసుకొని వాటర్ కానీ అండర్ గ్రౌండ్ కానీ వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కొన్ని వచ్చినాయి, వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కానీ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులన్నీ వాళ్ళు ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్లో లాస్ట్ 5 years ఆ ఫండ్స్ డైవర్ట్ అవ్వటం వల్ల, ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల, అదేవిధంగా కాంట్రాక్టర్లకి ఉన్న గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోవటం వల్ల చాలా టెండర్లు ఇన్కంప్లీట్గా అయిపోయినాయి. సో వీటన్నిటిని రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, ఏ కార్పొరేషన్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్లో కానీ అన్ని డబ్బులన్నీ ఎంప్టీ చేసేసారు, చాలా డ్రా చేశారు లాస్ట్ మినిట్లో కూడా. ఈ ఫండ్స్ లేనప్పుడు ఇవి 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కొన్ని ప్రాజెక్టులు, ఇప్పుడు క్లీన్ డ్రింకింగ్ వాటర్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవి 3-4 సంవత్సరాలు ఆగలేవు. ఆగలేనప్పుడు ఏ విధంగా ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఫండింగ్ మనం తెచ్చుకోవాలి, వాటికి ఉన్న మెకానిజమ్స్ ఏంటి, బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకున్నాం, కొన్ని ఐడియాస్ జనరేట్ చేసాం. కమిషనర్ గారు వాటన్నిటి మీద వర్క్ చేసి ఈ ప్రాజెక్టులకి కొత్త డిపిఆర్లు తయారు చేయటం, లేదంటే ఆల్టర్నేట్ డిపిఆర్లు తయారు చేయటం, అవన్నీ వారు చేస్తారు. అవి కూడా ఒక డిఫైన్డ్ టైం పెట్టుకున్నాం, ప్రతిదానికి 45 నుంచి 60 daysలో అవన్నీ వచ్చే విధంగా. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకటి, మాకు ఇక్కడ కౌన్సిల్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్లు కానీ లేకపోతే కౌన్సిలర్లు కానీ వీళ్ళందరూ ఉన్నారు. మేము కొన్ని చేయాలనుకున్నా కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో అధికారులు పుష్పగుచ్చాలతో అందిస్తూ ఘనస్వాగతం పలికారు. ప్రకాశం జిల్లా దర్శిలో 18.51 కోట్ల అంచనా వ్యయంతో డ్రైవింగ్ శిక్షణ మరియు రీసెర్చ్ సంస్థను ఏర్పాటు చేసే ఫైలుపై మంత్రి తొలి సంతకం చేశారు. మంత్రి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని త్వరలోనే కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. युष्मन्तं वर्चस्वन्तमधो अधिपतिं विशामस्या पृथिव्याध्यक्षं इममिन्द्रवृषभङ्कृतो ॐ यशस्करं बलवन्तं प्रभूत्वं त्वमेव राजाधिपतिर्बभूव सङ्कीर्णनागस्वपतिर्नराणां सुमङ्गल्यं सततं दीर्घमायुः दिग्विजयी भव. చెప్తాను మళ్ళీ బయట 1 minute మీడియా కాన్ఫరెన్స్ ఆఫ్టర్ దట్ మీటింగ్ సార్ ప్లీజ్ ముందుకు వచ్చే సార్ కొద్దిగా డిపార్ట్మెంట్ కొద్దిగా స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఒక 1 minute చెప్తాం, మళ్ళీ బయట చెప్పేస్తాను. ఊరికే 1 నిమిషంలో మాట్లాడతాను. ఇప్పుడు ఏం క్వశ్చన్స్ ఏం వదిలే, బయట ఇప్పుడు 1 నిమిషం చెప్తాం వదిలే. అతిసార వ్యాధి పట్ల వైద్య ఆర్డబ్ల్యూఎస్ శాఖలతో పాటు ఇతర శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ జనార్దన్ ఆదేశించారు. సోమవారం పెద్దగడబూరులోని మండల పరిషత్ కార్యాలయంలో అతిసార వ్యాధి నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జనార్దన్ మాట్లాడుతూ ప్రజలకు రక్షిత మంచినీటి సరఫరా చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. చెప్తారు మీరందరూ ప్రతి ఒక్క పాలసీలో
నోట్ గ్రామ స్థాయిలో అందరికీ అవగాహన పరచాలి. ముఖ్యంగా మనం ఎంత చేసినప్పటికీ గ్రామ స్థాయిలో మనము గ్రామస్తులందరికీ అవగాహన కల్పించడం అనేది అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి చర్య. దాంట్లో భాగంగా చిన్నపిల్లలకు ఎక్కువగా వచ్చేటువంటి వ్యాధులు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేది ఎవరికి? చిన్నపిల్లలకు. ఆ చిన్నపిల్లలకు ఎక్కువగా ఫస్ట్ అటాక్ అవుతుంది కాబట్టి అలాంటివి చూసుకోవడానికి మనకు ఐసిడిఎస్ వచ్చారు. అదేవిధంగా స్కూల్ మన ఎన్ఈఓ సార్ గారు వచ్చారు. వీళ్ళు ముఖ్యంగా స్కూళ్ళల్లో అంగన్వాడీ సెంటర్లలో వారు కూడా అవగాహన పరుస్తారు. కాబట్టి మీరందరూ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒకరు నోట్ చేసుకొని మీ యొక్క గ్రామ స్థాయిలో మీరు ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం ఆర్డబ్ల్యూసీ గారు అమృతలూరు మండల పరిధి కూచిపూడి గ్రామంలోని ఇరిగేషన్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని డ్రైనేజీ నీటిపారుదల శాఖ అధికారులతో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే 10 రోజుల్లో వ్యవసాయ పనులు రైతులు మొదలు పెట్టబోతున్నారు. కాలువల్లో పేరుకుపోయిన తూటికాడ గుర్రపు డెక్కని పూర్తిగా తొలగించి చివరి భూముల వరకు రైతులకు ఇబ్బంది లేకుండా నీటిని అందించాలని కోరారు. ప్రధానంగా మన నియోజకవర్గం వేమూరు నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధార ప్రాంతం. డెల్టా వెస్టర్న్ డెల్టాలో ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం వేమూరు నియోజకవర్గం. నియోజకవర్గం అంతా కూడా డెల్టా పరిధిలోనే ఉంటుంది. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవబోతా ఉంది. రైతాంగం నారు పోసుకొని ఏరువాకు మొదలయ్యి మొత్తం పొలాలు దున్ని పొలాల్లోకి వెళ్ళే రోజులు మొదలవుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పంట కాలువలన్నీ కూడా గుర్రపు డెక్క ఇతరత్ర వ్యర్థాలతో నిండిపోయి ఇవాళ నీళ్ళు వదిలినా కూడా ఆయకట్టు చివరి దాకా చేరే పరిస్థితులు లేవు. గత 5 సంవత్సరాలు కూడా ఇరిగేషన్ రంగం కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఇట్లానే సీజన్ వచ్చినప్పుడు ఏదో కూర్చోవటం, ఓఎన్ఎం వర్క్స్ కింద శాంక్షన్లు తెప్పించుకోవటం, వాడు కనీసం ఆ మందు కూడా కొట్టకుండా డబ్బులు రాయి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మృత్యుంజయ స్వామికి సోమవారం విశేషంగా అభిషేకం నిర్వహించి అనంతరం స్వామివారిని చక్కగా గజమాలతో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజలో విశేషంగా భక్తులు మృత్యుంజయ స్వామిని దర్శించుకున్నారు. सर्व विद्यानामीश्वर सर्वभूतानां
నమస్తేస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే అనేన మహామృత్యుంజయాభిషేకమస్తు తిరుపతి హోటల్లో ఆహారంలో నాణ్యత లేకపోవటానికి అధికారులు అవినీతి నిర్లక్ష్యమే కారణమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ ఇటీవల నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో ఆహారంలో జెర్రొచ్చింది. అధికారులు నెల మామూలు తీసుకుంటున్నారు. హోటళ్లపై పర్యవేక్షణ ఉండటం లేదు. ఎవరైనా చనిపోతే బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇకనైనా అధికారులు తరచూ తనిఖీలు చేయాలని ఆయన కోరారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక నగరం తిరుపతికి తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారండి. అదేవిధంగా స్థానికులు సుమారుగా 3 లక్షల మంది ఉన్నారు. ఈ తిరుపతి పరపతి మంట కలిసిపోయే విధంగా ఈరోజు అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. నిన్న PS4 అనే ఒక హోటల్లో ఒక భక్తుడు భోంచేస్తా ఉంటే ఆ భోజనంలో జెర్రీ వచ్చిందని చెప్పి అతను సోషల్ మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలియజేయడంతో హడావిడిగా నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలతో హెల్త్ ఆఫీసర్ పోయి తనిఖీలు చేసి ఆ హోటల్ని సీజ్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, తిరుపతి పరపతితో పాటు పేరు గొప్ప ఊరు దిప్ప అన్న చందంగా తయారవడానికి ప్రధాన కారణం అధికారుల అవినీతి నిర్లక్ష్యమే. ఈరోజు తిరుపతిలో అధికారికంగా 200-300 హోటల్స్ ఉన్నాయి. అనధికారికంగా ఎన్ని హోటల్స్ ఉన్నాయో అసలు అధికారులకే లెక్కలు తెలియవండి. ఈరోజు యాత్రికులు వచ్చే స్థలం ఇది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఫుడ్ కోర్ట్లు, ఫుట్పాత్ల మీద హోటల్స్ పెట్టేశారు. వాళ్ళని బతకనివ్వండి, మేమేం వాళ్ళకి అడ్డు చెప్పడం లేదు. కానీ వాళ్ళు శుచికరమైనటువంటి ఆహారం భక్తులకి స్థానికులకి అందిస్తున్నారా అన్నటువంటి పర్యవేక్షణ ఈరోజు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ కింద పనిచేస్తున్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ FSOలు 2 ఉన్నారండి. దాంతోపాటు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.